మీరు ఒక పూట తాగే చాయ్, మీరు ఒక పూట తాగే చాయ్ ఖర్చు అంటే రూ. 10. నేను ప్రజల కోసం ఒక ఛానల్ పెట్టాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీరు ఒక్కొక్కరు మీరు తాగే ఒక పూట చాయ్ పైసలు నాకు పంపిస్తే సరిపోతుంది. నాకు సంబంధించిన అకౌంట్ నంబర్స్ ఇవి. మీరు జీపే చేయొచ్చు, అంటే గూగుల్ పే చేయొచ్చు, ఫోన్‌పే చేయొచ్చు. లేదా ఈ అకౌంట్స్‌కైనా డబ్బు పంపించొచ్చు. రూ. 10 మాత్రమే. ఇది కొన్నేళ్ల కిందట ఇదే తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రస్తుతం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉందో తెలుసా? గెస్ చేయండి. ఎవరైనా సరే గెస్ చేయండి. 10 కోట్ల, 50 కోట్ల, లేకుంటే 100 కోట్ల? ఎవరైనా గెస్ చేసి చెప్పండి. ఛాలెంజ్. ఆయన దగ్గర 2000 కోట్లు ఉన్నాయి. తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్సీగానే ఉన్నాడు. సస్పెండ్ అయిన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఆయన దగ్గర ఇప్పుడున్న డబ్బు ఎంత అంటే 2000 కోట్ల రూపాయలు. ఈ సంగతి ఎవరో చెప్పితే మనము నమ్మకపోవచ్చు, మనకు నమ్మకం కుదరకపోవచ్చు. కానీ బీసీయూఎఫ్ అంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఈ విషయాన్ని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఒక ఛానల్లో ఈ టీఆర్పీ పెట్టడానికి ముందు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటుకు ముందు అసలు నువ్వు పార్టీ ఎట్లా పెట్టగలవు, పార్టీ పెడితే ఎట్లా నడపగలవు, దానికి చాలా హంగులు ఆర్భాటాలు హంగులు ఉండాలి, అనేక రకాల వ్యవస్థలు అవసరము, ఏ రకంగా చేస్తావు అని చెప్తే తీర్మాన్ మల్లన్న స్వయంగా నాతో చెప్పాడు. నా దగ్గర 2000 కోట్లకు పైగా ఉన్నాయి, కనుక నాకు డబ్బుకు సంబంధించిన సమస్య లేదు. 2000 కోట్లతో నేను ఇవాళ ఒక్క తెలంగాణలోనే కాదు, మిగతా అవసరమైతే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా నేను ఈ పార్టీని విస్తరించగలను, ఈ పార్టీని నడపగలను అని చెప్పినట్లుగా రామకృష్ణ చెప్పాడు. సో దీన్ని బట్టి మనం విశ్లేషించాలి. ఒక యూట్యూబర్ ఇంత హఠాత్తుగా అంటే మీరు ఛాయ్ తాగే ఒక పూట ఛాయ్ని త్యాగం చేసుకొని ఛాయ్ తాగకుండా ఆ 10 రూపాయలు నాకు పంపించండి అని అప్పీల్ చేసిన వ్యక్తి కొన్ని సంవత్సరాల్లోనే 2000 కోట్లకు పైగా ఎట్లా పడగెత్తగలగాడు? ఎట్లా ఇంత అమౌంట్ని, అంటే ఇంత ఈ స్థాయిలో ఈ రేంజ్లో సంపాదించుకునే అవకాశాలు ఎట్లా ఉంటాయి ఒక యూట్యూబర్కి? ఒక యూట్యూబర్కు మనకు తెలిసి వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి అండ్ లక్షల్లో కోట్లలో ఉన్నారనుకుందాం. సో అటువంటి సందర్భంలో సహజంగానే ఆ మేరకు యూట్యూబ్ నుంచి డబ్బు వస్తూ ఉంటుంది. అట్లా చూసినా కూడా ఈ స్థాయిలో 2000 కోట్లు కూడబెట్టగలిగినంత డబ్బు యూట్యూబ్ నుంచి వచ్చినట్లుగా నేనైతే అనుకోవడం లేదు, నా అవగాహన. ఇంకా ఏ రూపంలో వచ్చి ఉండాలి, ఎట్లా వచ్చి ఉండాలి, ఏ రకంగా అతను ఇంత సంపన్నుడు కాగలిగాడు అంటే వెరీ షార్ట్ టైం అనేది ఒక మిస్టరీ, లేదా అదొక సస్పెన్స్. అది తీర్మాన్ మల్లన్న మాత్రమే చెప్పగలడు. లేదా రామకృష్ణయ్యతో, అంటే బీసీయూఎఫ్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్యతో తీర్మాన్ మల్లన్న అబద్ధమనే చెప్పి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. 2000 కోట్లకు పైగా ఒకవేళ అతని దగ్గర డబ్బు ఉంటే, ఆ మేరకు సంపద ఉంటే, ఆస్తి ఉంటే, అది ఎట్లా వచ్చిందో చెప్పగలగాలి, అంటే పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా. లేదు, తాను రామకృష్ణయ్యతో ఏదో కాకతాళీయంగా చెప్పేశాను, పార్టీ నడపాలి అంటే ధనబలం కావాలి కనుక నేను 2000 కోట్లు అంటే తప్ప పెద్దగా అది క్లిక్ కాదని ఆ వర్డ్ వాడాను అని చెప్పాలి. ఈ రెండింటి ఏదో ఒకటి చెప్పాలి ఆయన. సో చాలా ఆశ్చర్యం వేస్తుంది. తీర్మాన్ మల్లన్న కావచ్చు, లేకుంటే ఇంకా చెప్పండి, చాలామంది ఉన్నారు మార్కెట్లో. అంటే బహుశా ఇంకో 60 మంది ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళు.
వాళ్ళు ఇప్పుడు కోట్లలో ఉన్నారు. సరే, ఎవరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వాళ్ళవి, ఎవరి నైపుణ్యం వాళ్ళది. అండ్ దీంట్లో బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే ఏమంటాం ఇతర దందాలకు పాల్పడ్డారా, ఆయాచితంగా డబ్బు వచ్చి పడిందా, లేకుంటే వీళ్ళు ఎక్కడైనా ఎవరికైనా బినామీలుగా పనిచేస్తున్నారా, లేక వీళ్ళు ఎక్కడైనా డబ్బు పెట్టుబడులు పెట్టి ఆ డబ్బు పెట్టుబడుల రూపంలో పెట్టిన డబ్బు మళ్ళీ పెద్ద ఎత్తున మళ్ళీ సమకూరిందా ఏమిటనేది మనకెవరికి తెలియదు. 2,000 కోట్లు అంటే నాటే జోక్. సో ఎందుకు ఇట్లా చెప్పాడు ఏమిటని మనకు తెలియదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అది రేపు ఎన్నికల్లో సరే 119లో 100 సీట్లకు పోటీ చేస్తుందా, ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో ఏంటి అని మనకు తెలియదు. ఆ తర్వాత ఎంతమందికి అంటే ఆ పార్టీ అభ్యర్థులకు అంటే 3 ఏళ్ళ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అని చెప్పేది, ఒక్కొక్క పార్టీ అభ్యర్థికి పార్టీ తరపున ఎంత డబ్బు అతను ఇవ్వదలుచుకున్నాడు. మనందరికీ తెలుసు. కేసీఆర్ అధికారికంగానే గత ఎన్నికలు ఐ థింక్ 2023 అనుకుంటా అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా ఓపెన్గానే పార్టీ పడు నుంచి ఒక్కొక్కరికి ఒక క్యాండిడేట్కు 7 కోట్లు అట్లా ఆ రకంగా ఏదో ఒక్కొక్క అభ్యర్థికి పార్టీ టికెట్ అంటే బీఫామ్ ప్లస్ 7 కోట్ల రూపాయలు లేదా 6 కోట్లు ఏదో సంథింగ్ అమౌంట్ కూడా అఫీషియల్గా ఇచ్చి పంపించిన దాఖలాలు ఉన్నాయి. మరి అట్లా తీర్మానం మల్లన్న కూడా ప్రిపేర్ అయి ఉన్నాడా తెలియదు. సో ఇప్పుడు టీఆర్పీ కూడా ఇప్పుడు అఫీషియల్గా యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ పార్టీకి బ్యాంక్స్లో వైట్ మనీ 1675 కోట్లు ఏదో 1700 కోట్ల దాకా ఉంది. సో దాన్ని కూడా క్రాస్ చేసినట్లు లెక్క. బీఆర్ఎస్ పార్టీ ఏమో 2001లో ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ పరిపాలించాడు. సో రకరకాల సోర్సెస్ ద్వారా డబ్బు ఆ పార్టీ ఫండ్ కింద రావడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ కింద వచ్చాయి, ఇంకొక రకంగా వచ్చాయి. సో చాలామంది సంపన్న వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు వాళ్ళు సపోర్ట్గా నిలబడి ఫండ్స్ సమకూర్చారు. కనుక ఆ స్థాయిలో ఆయనకు 1600-1700 కోట్లు ఆ పార్టీకి ఉండడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళ దేశంలో అత్యంత సంపన్నమైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ స్థాయిలో వైట్ మనీ ఉంది. సో ఇప్పుడు తీర్మానం మల్లన్న చెబుతున్న ఈ 2000 కోట్లు వెదర్ ఇట్ ఈస్ వైట్ మనీ ఆర్ బ్లాక్ మనీ, అది ఏ రకంగా వచ్చింది, అసలు ఆయన చెప్పింది నిజమేనా కాదా, మళ్ళీ ఆయన మాత్రమే క్లారిఫై చేయగలడు. మనం ఎవరో క్లారిఫై చేయలేము. సో ఇది రామకృష్ణ చెప్పిన మాట. తీర్మానం మల్లన్న మామూలు మనిషి కాదు, ఒక 2000 కోట్లకు పైగా ఆస్తి ఉన్న వ్యక్తి అని చెప్పాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్.